జీవితంలో ఎక్కువగా చల్లారిపోయినటువంటి క్రైస్తత్వాలు ఈరోజు చాలామంది జీవితాల్లో కనిపిస్తూ ఉంటాయి. నేను క్రైస్తవుణ్ణి, నేను దేవుని యొక్క బిడ్డను అన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క బిడ్డ కాలేడు, క్రైస్తవుడు కూడా కాలేదు. నేను దేవుని యొక్క సొత్తుని అన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సొత్తు కాలేడు. ఒక వ్యక్తి అంట, నేను కోడి పెట్టనే అంటున్నాడు అంట. అరే ఏంట్రా నువ్వు కోడి పెట్ట అంటున్నావు, నువ్వు మనిషివురా, కోడి పెట్టవు కాదు, నువ్వు మానవ జన్మెత్తేవరా, కోడి పెట్టని అంటావు ఏంట్రా అన్నాడు. ఇది తెలియదండి, నేను కోడి పెట్టనే అంటున్నాడంట. అతనికి ఏం అర్థం కావట్లా. మళ్ళీ అన్నాడు కదా, ఇది కోడి పెట్ట అంటున్నాడంటే ఇదేంటో మైండ్ పోయినట్టు ఉంది. అరే దేనికిరా నువ్వు కోడి పెట్టమంటున్నావు అంటే, నేను కోళ్ల ఫారంలో పుట్టానండి, అందుకే నేను కోళ్ల ఫారంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా కోడి పెట్ట కాలేడు. అలాగే క్రైస్తవ జీవితంలో బ్రతుకుతుని మందిరములో నివసించేటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుడు కాలేడు. ఇది నిజం. నేను మందిరంలో దేవుని యందు నేను నివసిస్తున్నాను, లేకపోతే నా తల్లిదండ్రులు దేవుణ్ణి ఆరాధిస్తుంటే నేను నమ్ముకున్నాను, నేను దేవుడు అంటే నాకు ఇష్టం అని నువ్వు తెలియజేసినంత మాత్రాన నిజమైనటువంటి దేవుని యొక్క సొత్తుగా నువ్వు మలచబడ్డావు అనేది అసత్యమైనటువంటి పలుకు. ఈరోజు చాలామంది భక్తి జీవితాలు ఎలాగ ఆధారపడుతున్నాయంటే, మా నాన్నగారు, మా తాతగారు, వాళ్ళ తాతగారు దేవుణ్ణి నమ్ముకున్నారయ్యా, వాళ్ళని బట్టి నేను నమ్ముకున్నాను, వారు ఆచరించారు, వారిని బట్టి నేను ఆచరిస్తున్నాను, వారు ఏదైనా వంకర మార్గంలో నడుచుంటే వాళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి వాళ్ళని బట్టి నేను ఫాలో అవుతున్నాను. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నీ క్రైస్తవ జీవితంలో నీవు నిజమైనటువంటి క్రైస్తవుడిగా పిలువబడాలంటే నీ పితరులు చేసినటువంటిదో, లేకపోతే ఏదో మందిరానికి వెళ్తే మేలు కలిగిద్దని వెళ్ళి కూర్చుని నేను ప్రార్థన చేస్తున్నాను అనేటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో నువ్వు చేసేటువంటి దాని మీద ఆధారపడవు క్రైస్తవ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తే నువ్వు క్రైస్తవుడివే కాదు. ఏ వ్యక్తి అయితే వాక్యానుసారంగా నడుచుకుంటూ ఆధ్యాత్మికంగా ప్రతిరోజు కూడా తాను మండుతూ వాక్యానుసారంగా ఏ వ్యక్తి అయితే తన జీవితంలో ప్రతిసారి తనను తాను సరి చేసుకుంటాడో ఆ వ్యక్తి నిజమైనటువంటి క్రైస్తవుడిగా పిలువబడతాడు. ఈ అంచె దినాల్లో, ఈ అపాయకరమైనటువంటి దినాల్లో న్యూస్లు చూస్తుంటే ఎన్నో ఘోరాతి ఘోరమైనటువంటి సంఘటనలు సంభవిస్తున్నటువంటి పరిస్థితులు. మిడతల దండని చెబుతున్నారు వాక్యంలో. అది ఇప్పుడు వచ్చి బయలుదేరిందేమో, మొదటే బయలుదేరింది. ప్రకటన గ్రంథంలో చూసుకుంటే చక్కగా కనిపిస్తూ ఉంటాయి. ఈ లోకంలో అంత్యదినములు అయితే దేవుడి లోకంలోనికి రాబోచున్నప్పుడు మిడతల దండ అనేది బయలుదేరి లోకం మీదకి రాబోతుందని, తెగుళ్ళు రాబోచున్నాయని, భూకంపాలు రాబోచున్నాయని, లేకపోతే యుద్ధాలు అనేది ప్రబలతాయని, అనేకమైనటువంటి జలప్రళయాలను మనం చూస్తామని వాక్యం ఎప్పుడో రాకడ యొక్క సూచనలను తెలియజేసింది. ఈరోజు ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఇటువంటి క్లిష్టకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఎప్పుడూ కూడా నువ్వు ఆలోచించుకుని బ్రతకాల్సినటువంటి బ్రతుకు ఎలా ఉండాలంటే, నీ హృదయంలో ఉన్నటువంటి అపరాధములను, దోషములను ఒప్పుకుంటూ ఏదైతే దేవునికి విరుద్ధంగా నీ మనస్సు వెళుతుందో ఆ మనస్సును బట్టి పశ్చాత్తాపపడుతూ ప్రభువు వైపు నీ నేత్రాలు ఎత్తి చూసి నిన్ను శుద్ధీకరించుకునేటువంటి హృదయము కలిగినటువంటి వాడిగా నువ్వు ఉండాలి. ఒకవేళ ప్రభువు వైపు చూసి నువ్వు శుద్ధీకరించుకోకుండా, ప్రభువుకు దగ్గరకు చేరకుండా, ఇటువంటి దినాల్లో కూడా నీవు లేనిపోని ఆలోచనలు హృదయంలో పెట్టుకొని ప్రభువుకు విరుద్ధంగా బ్రతికేటువంటి ఆలోచనలు, లేకపోతే దేవుని వాక్యానుసారంగా నడవకుండా, వాక్యానుసారంగా నువ్వు జీవించకుండా, వాక్యము అనేటువంటిది నీ హృదయంలో ఉంచకుండా చేసేటువంటి ప్రక్రియ, లేకపోతే బ్రతికేటువంటి బ్రతుకు ఏదైతే ఉంటుందో నరకానికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అపవాది యొక్క ప్రయత్నం ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందంటే, భక్తి కలిగినటువంటి వాడిని బలహీనపరచాలని చూస్తుంది.
దేవుని సన్నిధిలో ఎదిగేటువంటి క్రైస్తవ జనాంగాన్ని నాశనం చేయాలని చూస్తుంది. అంత్య దినాల్లో బలహీనులను పట్టుకుంటే దానికి వచ్చేటువంటి లాభమేమీ లేదు. కానీ నీ కుటుంబము దేవుని యొక్క ఆవరణములో బలముగా ఎదుగుతున్నటువంటి సమయాల్లో, దేవుని కొరకు పరితపిస్తున్నటువంటి సమయంలో నిన్నే విధంగా బలహీనపరచాలి, నిన్నే విధంగా కఠినపరచాలి, లేకపోతే నిన్నే విధంగా దేవుని యొక్క సన్నిధికి దూరము చేయాలి, ఏ విషయంలో నీ తప్పిదం ఎంచితే నువ్వు దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క ఆవరణమునకు, ప్రభువుకి దూరం అయిపోతావు అనేది దాని యొక్క ఆలోచన. ఈ అంత్య దినాల్లో అది ప్రయోగించేటువంటి ప్రయోగాలు అలాగే ఉంటాయి. ఈరోజు ప్రపంచంలో కోట్లాది మంది ప్రభు యొక్క ఆరాధించలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినాయి. ఈ వెళ్ళినటువంటి ఈ పరిస్థితుల్లోనే అనేకుల హృదయాలు కూడా అపవాది కఠినపరచడం మొదలుపెట్టింది. ఎందుకంటే వాక్యం అనేది అనేకుల యొక్క జీవితాల్లో లేకపోవటం ఒక కారణం. దేవుని యొక్క సన్నిధికి ఎప్పుడైతే మనిషి కొంచెము దూరం అవుతాడో, అపవాది ఆ యొక్క కుటుంబ విషయంలో కానీ, ఆ వ్యక్తి విషయంలో కానీ ప్రబలైనటువంటి స్థితి కూడా అంత అధికం అవుతూ ఉంటుంది. ఇలాంటి యొక్క పరిస్థితుల్లో ఏ మాట కూడా మనిషి యొక్క హృదయంలోనికి ప్రవేశించదండి. అందుకనే దేవుడు బైబిల్ గ్రంథంలో ఇటువంటి వారి గురించి మాట్లాడుతారు కదా, రాతి గుండె, మాంసపు గుండె అని మాట్లాడతాడు. అంటే కఠినమైనటువంటి హృదయము, సున్నితమైనటువంటి హృదయము. సున్నితమైనటువంటి హృదయాన్ని కఠినపరచటానికి క్రైస్తవులు అనేటువంటి వారి యొక్క జీవితాల్లో ఈ అపవాది యొక్క పన్నాగము చాలా తెలివిగాను, చాలా యుక్తిగాను ఈ అంత్య దినాల్లో ప్రబలుతూ ఉంటుంది. నీ క్రైస్తత్వంలో నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? ప్రతినిత్యము కూడా నీ హృదయము దేవుని పక్షాన ఎలా ఉంది, లేదా దేవుని విషయంలో నీ హృదయం ఎలా ఉంది, ఆధ్యాత్మిక విషయంలో నువ్వెంత బలపడుతున్నావు, ఏ విధంగా దేవుని కోసం పరితపిస్తున్నావు అనేది నువ్వు గ్రహించుకుంటా ఉంటే, దేవుడు నీకు అనుగ్రహించాలని ఆశతో పరితపిస్తూ ఈ లోకానికి శరీరధారిగా వచ్చే రక్తాన్ని చిందించి నీ కొరకు ప్రాణం పెట్టి సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యాన్ని పొందేటువంటి వారసుడుగా నువ్వు ఉండగలుగుతావు. ఈరోజు చాలా మంది క్రైస్తవ జీవితాలని ఏదో ఒక వంకతో అపవాది కఠినపరిచేస్తుంది. ఎలా కఠిన పరిస్థితి? అపవాది కఠినపరిచేటువంటి హృదయం ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 12వ వచనము, కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారులారా. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవడైతే కఠిన హృదయము కలిగి ఉంటాడో వాడు నీతికి ఎంత మాత్రం కూడా దగ్గర ఉండటానికి ఇష్టపడడు. నీతి అంటే ఏంటి? ఈ లోకములో నీతి అని పిలువబడేది ఏంటి? ఈ లోకములో నువ్వు ప్రార్థించేటువంటి ప్రార్థన ఒక నీతి కలిగింది. నువ్వు సంపాదించేటువంటి సంపాదనలో నీతి లేకపోవచ్చు, కానీ నువ్వు ప్రార్థించేటువంటి ప్రార్థన చాలా నీతి కలిగినటువంటిది. వాక్యాన్ని ధ్యానించేటువంటి విధానం అది ఒక నీతి కలిగింది. మందిరావరణలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానం, లేకపోతే నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థితి అది ఒక నీతి కలిగింది. ఏ వ్యక్తి యొక్క జీవితంలో కఠిన హృదయము అనేది ప్రారంభమవుతుందో ఆ మనిషి యొక్క జీవితంలో నీతి పనిని చేయడానికి మనిషి ఇష్టపడ్డం, దేవుని యొక్క మందిర ఆవరణలోనికి వెళ్ళటానికి ఇష్టపడ్డం, లేదా తన జీవితంలో ప్రార్థనని కొనసాగించడానికి ఇష్టపడ్డం. మామూలుగా ఏమైనా మాట్లాడాలంటే మాత్రం అనర్గళంగా మాట్లాడతాడు, కానీ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించాలంటే మాత్రం పెదాలు దాటి బయటికి వెళ్తాడు. చూడండి, కొంత ప్రార్థన చేయమంటే, మొన్న మధ్య నేను యూత్ మీటింగ్ పెట్టినప్పుడు యూత్లో కొందరిని ప్రార్థన చేయమంటే చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. కానీ కొందరిని ప్రార్థన చేయమంటే ప్రార్థన తడుముతున్నారు. ఏది చీకట్లో గుడ్డోడు తడుముకుంటాడు చూసారా? గుడ్డోడు కొంచెం పర్లేదేమో, కానీ మన కళ్ళు మూసుకుని తడుముకుని చీకట్లో వెళ్తే ఎట్లా ఉంటుంది? కారణం ఏంటి?
నీతిని కొనసాగించేటువంటి హృదయము వీరికి లేదు. ఒక వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి అనేటువంటి ఆలోచన నీలో రాకపోవటానికి కారణం ఏంటి? నీ హృదయం కఠినమైపోయింది. ప్రభు సన్నిధిలోనికి వచ్చి ప్రార్థించటానికి ఆరాటపడేటువంటి నీ జీవితము, దేవుని యొక్క మందిరములో నిరంతరము కూడా ఎదగాలి అనుకునేటువంటి తర్పించేటువంటి నీ జీవితము, ఈరోజు దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కూడా ఇంచుగా కూడా నీకు పుట్టకపోవడానికి కారణం ఏంటి? నీతిని దూరంగా పారిపోయేటట్లు నీ హృదయం చేస్తుంది. యెషయా గ్రంథములో ప్రవక్త చక్కగా చెబుతున్నాడు, కఠిన హృదయాలై నీతికి దూరముగా పారిపోవు వారులారా. ఈరోజు ఉన్నటువంటి చాలా మంది క్రైస్తవ జీవితాలు మాంసపు హృదయాల్లాగానే దేవుడు రక్షించాడు, మాంసపు హృదయాల్లాగానే దేవుడు ఏర్పరిచాడు. దేవుడంటే మంచి తపన కలిగినటువంటి వారిలాగా, దేవుని యొక్క సన్నిధి అంటే మంచి ఆరాటం కలిగినటువంటి వారిలాగా, ప్రభు యొక్క పాదాలంటే గొప్ప ఆసక్తి కలిగినటువంటి వారిలాగా దేవుడు వారిని ఏర్పరచుకుని కొన్ని బాధ్యతలను వారికి అప్పచెప్పాలి అని కొన్ని బాధ్యతలతో కూడినటువంటి జీవితాన్ని వారికి ఇచ్చినప్పుడు వారు వారి జీవితాలను కఠినపరచేసుకుని అపవాది చేత కఠినపరచబడి ప్రభువు యొక్క కార్యకలాపాలకే దూరంగా పారిపోయేటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దేవుని యొక్క సన్నిధిలో నిరంతరము ధూపం వేసేటువంటి ఒక బలమైనటువంటి వ్యక్తి ఇతను అనుకున్న వారి యొక్క జీవితాల్లోనికి అది ప్రవేశిస్తుంది. నీ ఒక బలమైనటువంటి విశ్వాసం అని నేను నమ్ముచున్నా, కానీ గుర్తుపెట్టుకో, అంత్య దినాల్లో నిన్నే శోధించాలని అపవాది ప్రయత్నిస్తాడు. ఎవడో అప్పుడప్పుడు అరాకొరా మందిరానికి వచ్చి కనపడేవాడు కాదు. అరాకొరా దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి దేవునికి హాయి చెప్పేవాడు కాదు. నిరంతరము కూడా దేవుని సన్నిధిలో నివసించాలనే ఆసక్తితో ఉన్నటువంటి అయ్యగారికి భయపడో లేకపోతే ఇంకొకరు భయపడో కాకుండా ప్రభు సన్నిధిలో ధూపం వేసి ప్రభు యొక్క మన్నన పొందాలనే ఆసక్తితో ఇక్కడ కూర్చున్నావు. చూసావా? నీ జీవితంలో నిన్ను ఒక రాతి గుండిగా మలచాలని అపవాది నిరంతరము కూడా ప్రయత్నిస్తాడు. దావీదుకి దేవుడు వాగ్దానం చేశాడు, నీ రాజ్యాన్ని నేను స్థిరపరుస్తానని. రాజ్యాన్ని స్థిరపరిచి దావీదు యందు దేవుడు ఆనందించి తన వంశానికి కూడా తనకున్నటువంటి వారసులందరికీ స్థిరపరుస్తానని దేవుడు చేసినటువంటి వాగ్దానము సొలొమోను యొక్క పాలన యొక్క విధానంలో కూడా కొంతవరకు కొనసాగింది. కానీ చివరి యొక్క దశకి వెళ్ళేసరికి సొలొమోను చేసినటువంటి అపరాధాల వల్ల, తప్పిదాల వల్ల ఆ వాగ్దానం అనేది మలచబడింది. అనగా సొలొమోను యొక్క రాజ్యం రెండుగా చేర్చబడింది. ఈ చేర్చబడేటువంటి ప్రక్రియకు ముందు దేవుడు యెరోబాము అనేటువంటి వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. యెరోబాము అనేటువంటి వ్యక్తితో అహియా అనేటువంటి ప్రవక్త ద్వారా ప్రవచించడం మొదలుపెట్టాడు. అయ్యా, దావీదుకి నేను వాగ్దానం చేశాను, నీ రాజ్యాన్ని స్థిరపరుస్తానని. దావీదు నా మార్గం అంతట్లో కూడా ఎంతో యథార్థంగా నడిచాడు, నాకెంతో ఇష్టడుగా ఉన్నాడు. ఆ యొక్క నడిచినటువంటి జీవితాన్ని బట్టి ఈ రాజ్యాన్ని స్థిరపరుస్తానని దావీదుకు వాగ్దానం చేశా. కానీ సొలొమోను ఆ విషయంలో మాట తప్పినటువంటి వాడు తన చివరి దశ కొనసాగిస్తున్నాడు. కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నా, దావీదుకు చేసినటువంటి వాగ్దానాన్ని యెరోబామా నీ విషయంలో నేను స్థిరపరుస్తాను. దావీదుకి సంబంధం లేనటువంటి వ్యక్తి ఒక మాటలో చెప్పాలంటే, దావీదు వలె నువ్వు యథార్థంగా కొనసాగితే, దావీదు వలె నువ్వు నీతిగా చక్కని యొక్క విధానంలో ఉంటే, ఏ వాగ్దానం అయితే వారికి చేశానో ఆ వాగ్దానం అదే వాగ్దానం నేను నీకు కూడా చేస్తున్నాను. నీ రాజ్యమును, నీ యొక్క సంతతి వారిని స్థిరపరిచేటువంటి స్థితికి నేను తీసుకెళ్తాను. అహియా ద్వారా, ప్రవక్త ద్వారా ప్రవచించాడు. ఆ తర్వాత సొలొమోను యొక్క కుమారుడు రెహబాము పరిపాలనలోనికి వస్తాడు. రెహబాము పరిపాలనలోకి వచ్చిన తర్వాత యెరోబాము మరలా ఇజ్రాయేలు దేశానికి తిరిగి వచ్చి, యెరోబాము అక్కడ ఉన్నటువంటి కొందరు వ్యక్తులందరూ కూడా కలిసి రెహబాము దగ్గరికి వెళ్ళి, అయ్యా, నువ్వు వేసే పన్నుల వల్ల మేము చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, నువ్వు వేసేటువంటి పన్నులను కొంచెం తగ్గించమని రెహబామును బతిలాడితే, రెహబాము అంటాడు కదా, నా తండ్రి కంటే నేను ఎక్కువ పన్ను వేస్తానని మాట్లాడతాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇజ్రాయేలీలు 10 గోత్రాలు కూడా చీలిపోయి, దేవుడు యెరోబాముకి వాగ్దానం చేసినటువంటి రీతిగా, నువ్వు రాజు అవుతావని సెలవిచ్చినటువంటి రీతిగా యెరోబాముని
పట్టాభిషేకము చేసి యెరోబామును రాజుగా వారు ఏర్పరచుకున్నారు. దావీదుని రాజుగా ఎవరు ఏర్పరిచాడు? దేవుడే ఏర్పరిచాడు. యెరోబామును రాజుగా ఎవరు ఏర్పరిచాడు? దేవుడే ఏర్పరిచాడు. చాలా జాగ్రత్తగా వినండి. యెరోబామును ఇష్టపూర్వకంగా దేవుడు రాజుగా చేశాడు. ఎందుకంటే సొలొమోను చేసినటువంటి అపరాధాన్ని బట్టి. అంత బలమైనటువంటి వాగ్దానం ఎప్పుడైతే యెరోబాము యొక్క జీవితంలో దేవుడు చేశాడో, అపవాదికి ఇష్టం లేదండి ఆ వాగ్దానం పొందుకోవడం. అలా స్థిరపడి దావీదు వంటి జీవితాన్ని యెరోబాము బ్రతకటం అపవాదికి ఇష్టం లేదు. దావీదు యొక్క జీవితంలో కూడా వాగ్దానాన్ని పొందుకుని స్థిరపడటం అనేది అపవాదికి ఇష్టం లేదు. కానీ అపవాదిని జయించాడు దావీదు. తన ప్రవర్తనలో ప్రతిదీ కూడా సరి చేసుకున్నాడు. ఎక్కడా కూడా కఠినమైనటువంటి హృదయము తనలో కనిపించదు. ఒకానొక రోజు పాపం చేశాడు. అపవాది దావీదు కూడా ఒక ఎర్రేసింది. మిద్ది మీదకి వెళ్ళాడు, పాపం చేశాడు. ఆ పాపం వల్ల వచ్చేటువంటి శాపం ఏంటో తెలుసుకున్నాడు ప్రవక్త ద్వారా. వెంటనే దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. ఎప్పుడైతే ప్రవక్త వచ్చి నువ్వు చేసింది పాపము అని సెలవిచ్చాడో అప్పుడు పశ్చాత్తాపం అనేది తన హృదయంలో వెంటనే అనుగ్రహించబడింది. ఆ పశ్చాత్తాపమే తన పాపాన్ని క్షమించేటట్లు చేసింది. ఇది నేను చేసింది తప్పు, నేను చేసింది అపరాధము, నేను చేసింది దైవ విరుద్ధమైనటువంటి పని అనేటువంటి పశ్చాత్తాపము తనలో కలిగింది దావీదు యొక్క జీవితంలో. అపవాదిని జయించాడు. యెరోబాము యొక్క జీవితంలో పట్టాభిషేకాన్ని పొందాడే గాని ఈ యొక్క 10 గోత్రాలను విడగొట్టేసి తన రాజుగా చేసినటువంటి దేవుణ్ణి మరిచిపోవటం మొదలుపెట్టాడు. రాజుగా చేసినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టేసి ఈ 10 గోత్రాలకు సంబంధించినటువంటి ఇశ్రాయేలు దేవుణ్ణి ఆరాధించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకి వెళ్ళాలి. యెరూషలేము ప్రాంతానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి. సొలొమోను కట్టినటువంటి మందిరానికి వెళ్ళాలి. వీళ్ళు వెళ్తున్నటువంటి మార్గంలో ఒకవేళ యోధా ప్రజలు వీళ్ళ మనస్సును మార్చే వచ్చేమో. యోధా ప్రాంతం వెళ్తున్నారు కదా, ఈ గోత్రంలో ఉన్నటువంటి వారి యొక్క మనస్సును మార్చేసి మరలా ఈ రాజ్యాన్ని అంతా వారు స్వాధీనంలో తీసేసుకుంటారేమో అనేటువంటి భయముతో దేవుడు రాజుగా చేసిన వాడు, స్థిరపరుస్తానన్నవాడు, యథార్థముగా దేవుని యొక్క సన్నిధిలో వీడు ప్రార్థించినట్లయితే 12 గోత్రాలు కూడా వీడు స్వాధీనం చేయడా దేవుడు అనేటువంటి ఆలోచనతో ఎలాగైనా కానీ విడిపోద్దేమో, లేకపోతే తీసుకెళ్ళిపోతాడేమో నా జనాంగాన్ని అనేటువంటి దురాలోచనతో బేతేలు, దాను అనేటువంటి ప్రాంతంలో 2 దూడలను చేయించి బంగారు దూడలను పెట్టి వీరే దేవతలు వీటిని ఆరాధించమని మొదలుపెట్టాడు. అసలు ఈ వ్యక్తి ఎలాంటోడు? ఈ వ్యక్తికి చేసిన వాగ్దానాలు ఏంటి? ఈ వ్యక్తి యందు దేవుని యొక్క దృష్టి ఎంతుంటే ఎంత బలమైనటువంటి వాగ్దానాలు చేస్తుంటాడు? దావీదేమన్నా సామాన్యుడా? అభిషేకించబడినటువంటి వాడు. దావీదుతో పాటు సంబంధించినటువంటి అభిషేకాన్ని యెరోబాముకి ఇచ్చాడు దేవుడు. దావీదు వలె నేను నిన్ను దీవిస్తానని సెలవిచ్చాడు దేవుడు. అటువంటి దేవుని మర్చిపోవటం మొదలుపెట్టాడు. 2 దూడలను చేసి ఇశ్రాయేలుని దానికి ఆరాధించమన్నప్పుడు ఇశ్రాయేలు ఆరాధించటం మొదలుపెట్టారు. ఎత్తైన ప్రాంతంలో, ఎత్తైనటువంటి ప్రదేశంలో మందిరం కట్టించి మందిరములో లేవి వంశస్థులు మాత్రమే యాజకులుగా ఉండాలి. లేవి వంశస్థులు మాత్రమే యాజకత్వం చేయాలి. ఆ యాజకత్వాన్ని తనకు నచ్చిన వారిని యాజకత్వం చేపించి, అంతేకాదు ఒకానొక రోజు ఈ యాజకులను కూడా పక్కన పెట్టేసి ఈయనే యాజక ప్రక్రియ అనేది జరిగించడం మొదలుపెట్టాడు. మనస్సు అనేది చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది. అదే సమయానికి వచ్చాడు యోధా ప్రాంతం నుంచి ఒక ప్రవక్త, దేవుడు పంపించాడు. అదే సమయానికి వచ్చి తనతో మాట్లాడుతున్నాడు. ఎవరో? యెరోబాముతో. యెరోబామా, నువ్వు చేసేటువంటిది చాలా తప్పు. నువ్వు బలి అర్పించడం నీ పని కాదు. హోషేయ అనగా దావీదు వంశస్థుల నుంచి ఒకరు వస్తాడు, యేసుక్రీస్తు ప్రభువారు గురించి మాట్లాడుతూ ఉంటాడు ప్రవచనాత్మకంగా. హోషేయ అనేటువంటి వాడు ఒకడు వస్తాడు, ఆయన బలి అర్పించాలే కానీ నీ పని కాదు అని తెలియజేసినా కానీ
ఆ మాటను పట్టించుకోకుండా ఈ ప్రవక్త మీదే ఎదురు తిరిగి చేయెత్తేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాడు. ఆ చెయ్యి అక్కడే బలహీనం అయిపోద్ది, అస్వస్థతకు గురి అయిపోద్ది. మరలా ఆ ప్రవక్త దగ్గరికి వచ్చి ప్రార్థించుకుని ఆ చెయ్యి స్వస్థత పొందినట్లు బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ప్రవక్త గద్దింపు కూడా లోబడినటువంటి కఠినమైనటువంటి హృదయంగా మలచబడింది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఈరోజు మనుష్యుల యొక్క హృదయాలు అపవాది ఎంత కఠినమైనటువంటి స్థితిలోకి వెళ్తున్నాయి అంటే, ఇది నాది తప్పు అని గ్రహించలేనటువంటి కఠినాత్మమైనటువంటి జీవితంలోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నన్ను రక్షించాడు, సంఘంలో ఒక సభ్యుడిగా నన్ను ఏర్పరిచాడు, దేవుని కొరకు నేను బలమైనటువంటి ఆయుధంగా వాడబడాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి, నా హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి, పవిత్రమైనటువంటి హృదయం నేను కలిగి ఉండాలనేటువంటి ఆలోచన మనిషి విడిచిపెట్టేసి ఎప్పటికప్పుడే ఈరోజు మనుషుల యొక్క జీవితాలు కఠినాత్మకంగా కఠినపరుచుకుని దేవుని సన్నిధికి దూరముగా, అనగా నీతికి దూరంగా మారిపోతున్నారు. దేవుని మాటలు వారి హృదయంలో చొచ్చుకొని వెళ్ళనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. నీతి అనేది వారు జరిగించలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎప్పుడైతే యెరోబాము యొక్క హృదయం కఠినం అవటం మొదలు పెట్టిందో దేవుని యొక్క ప్రక్రియ కొనసాగించలేకపోతున్నాడు. లేవీలతో చేయాల్సినటువంటి బలిపీఠము తాను కట్టుకోవడం మొదలుపెట్టి తన పనే. ఈరోజు చాలా మంది క్రైస్తవ యొక్క జీవితాలు మనుషుల యొక్క బ్రతుకులను అపవాది అంత కఠినంగా మలచడానికి ప్రయత్నం చేస్తుంది. ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిలో ఎదగటానికి మనిషి హృదయం ఒప్పుకోవట్లేదు. ప్రభు సన్నిధిలో కన్నీరు విడిచి కాస్త ప్రార్థన చేయడానికి మనిషి హృదయం ఒప్పుకోవట్లేదు. తగాదాలు పడటానికి, గొడవలు పడటానికి, ఆర్గ్యుమెంట్ చేయటానికి, ఎక్కడలేనటువంటి కళ్ళబొల్లు కబుర్లు చెప్పడానికి మనిషి పడేటువంటి ఆరాటం ఒక నీతి విషయంలో పడలేకపోతున్నాడంటే, దేవుని యొక్క సన్నిధి విషయంలో పడలేకపోతున్నాడంటే, ప్రభువు యొక్క కృపను పొందేటువంటి విషయంలో, ఆత్మను సంపాదించేటువంటి విషయంలో అటువంటి వేదన కలిగి జీవించలేకపోతున్నాడంటే కారణం ఏంటో తెలుసా? హృదయం కఠినమైపోయింది. ప్రభు పాదాల దగ్గర ఉండాలి యెరోబాము. ప్రభు దగ్గర కన్నీరు కార్చాలి. దేనికోసం రాజుగా చేశాడు? ఇశ్రాయేలుల్ని ఇంకా దేవుని వైపు మలచటానికి, ఇశ్రాయేలుల్ని ఇంకా దేవునిలో కొనసాగింప చేయటానికి. ఏం జరుగుతుంది? ఇశ్రాయేలు యొక్క నీతి అనేటువంటి మార్గాన్ని కూడా తప్పించేటువంటి రాజుగా బ్రతుకుతున్నాడు. దేనికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు? దేవుడు దేనికి నిన్ను పిలిచాడు? ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు తింటున్నావు, పడుకుంటున్నావు, కావలసినవి నీ కుటుంబానికి సమకూరుతున్నాయి చాలు అనేటువంటి ఒక పదాన్ని పలకడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడా? దాని వరకు బ్రతికితే చాలా? ఇంకా ఏది కూడా నీ జీవితంలో దేవుడు ఆశించట్లేదా? దేవుడు ఆశించినటువంటిది క్రియ నీ జీవితంలో జరిగించటానికి నీ మనస్సు ఒప్పుకోవట్లేదంటే కారణం ఏంటంటే నువ్వు కఠినుడు అయిపోయావు. ఈరోజు జనాంగాలు ఎక్కడండి? మందిరాలకు వచ్చి దేవుణ్ణి ఆరాధించి కాసేపు ప్రార్థన చేసుకుని మందిరంలో వెళ్దాం అనుకునేటువంటి తపన కలిగినటువంటి క్రైస్తవులు కరువైపోయారు. లేనిపోని కళ్ళబొల్లు మాటలు చెప్పి మందిరాలు మానేసేటువంటి పాపిష్టి జనాంగం పెరిగిపోయారు. దేనికోసం ఏర్పరచుకున్నాడు నిన్ను దేవుడు? కళ్ళబొల్లు కౌర్లు చెప్పటానికా? దేనికోసం ఏర్పరచుకున్నాడు నిన్ను దేవుడు? నీ ఇష్టం వచ్చినటువంటి మాటలను పలకటానికా? ప్రభు సన్నిధిలో నిరంతరము ధూపం వేసేటువంటి ఒక ధూపార్పణలాగా నువ్వు బ్రతకడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుని సన్నిధిలో నిరంతరం ప్రార్థించి అనేకులకి మేలుకరముగా ఉండేటువంటి వ్యక్తిలా ఉండాలని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. సేవకుల ద్వారా, ప్రవక్తుల ద్వారా అలా నువ్వు బ్రతకాలని అనేకమైనటువంటి వాక్యాల ద్వారా నీతో పలుకుతున్నాడు. అలా నువ్వు బ్రతకాలనేటువంటి మనస్సు నీలో రావట్లేదంటే నువ్వు కఠినుడు అయిపోయావు. నీ హృదయాన్ని కఠినం పరిచేస్తుంది అపవాది. 12 మంది శిష్యులతో దేవుడు ఒక మాట అంటాడు. ఏం మాట అంటే, మీలో ఒకడు నన్ను అప్పగించనై ఉన్నాడు. పేతురు ఎవరయ్యా అంటాడు. ఉన్నటువంటి శిష్యులందరూ కంగారు పడుతూ ఉంటారు. ఇస్కరియోతు ఏమంటాడంటే, నేను కాదు కదా బోధకుడా అంటాడు. ఎంత నాజుగ్గా అంటాడు చూడండి. నేను కాదు కదా బోధకుడా, నీవన్నట్టే.
మత్తయి సువార్తలో చదువుకోండి తర్వాత. నీవన్నట్టే యోధ అన్నప్పుడు వీడి హృదయం ఎలా ఉండాలి? అయ్యో నేను చేసిన పాపం దేవుడికి తెలిసిపోయిందే, ఆయన్ని అప్పగించాలనేటువంటి ఉద్దేశం నాకుందని దేవుడికి అర్థమైపోయింది, నా హృదయాన్ని నేను కడుక్కొని నేను ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుందాం అనేటువంటి కొంచెం ఆలోచన కూడా అపవాది ఆడి మనసుకు కలిగించదా? చూసారా ఎంత టెక్నిక్గా మోసం చేసిందో అండి. ఈడు దాన్ని సహకరించాడు. ఈరోజు క్రైస్తవ జనాంగం కూడా అలాగే తయారు. శిష్యుడిని ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు? తన తర్వాత ప్రపంచాన్ని లేకపోతే భూమిని తల్లకిందులు చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలని అందులో ఒకన పట్టుకుంది. ఇస్కరియోతు యోధ మనసు అంట కఠినమైపోయిందంట. సాక్షాత్తు దేవుడేనండి, ఎవరో మాట్లాడుతున్నా అక్కడ, సాక్షాత్తు దేవుడే నీవన్నట్టే, ఇంకేం మాట్లాడలా, మొహం విసిగిపోయింది, ఫేస్ మారిపోయింది. దేవుని అనేటువంటి నీతిని వదిలిపెట్టి పారిపోవడం మొదలుపెట్టాడు. ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితాలు అలా తగలరు. దేవుని యొక్క వాక్యానికి లోబడేటువంటి తత్వాన్ని విడిచిపెట్టేసి దేవుడు వాక్యం అనేటువంటి నీతి నుంచి పారిపోతున్నారండి. దేవుని యొక్క మాటల నుంచి పారిపోయేటువంటి క్రైస్తవులు లేక మానలేదు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నువ్వు మందిర ఆవరణలోనికి వచ్చి ఒక నీతి పని జరిగించటానికి నీ మనసు అంగీకరించట్లేదంటే నువ్వు కఠినుడు అయి నీతి నుంచి పారిపోతున్నావు. చాలా జాగ్రత్త గ్రహించు. దేవుని యొక్క సన్నిధిలో మోకరించి కాసేపు ప్రార్థించలేకపోతున్నావు అంటే నీతి నుంచి పారిపోతున్నావు. చాలా జాగ్రత్తగా ఆలోచించు. లేకపోతే ప్రభు యొక్క సన్నిధిలో ప్రశాంతంగా కొద్ది రోజులు లేకపోతే కొన్ని నిమిషాలు కొన్ని గంటలు ప్రభు యొక్క సన్నిధిలో గడపక కళ్ళబొల్లి కబుర్లు చెబుతున్నావంటే ఒక్కటే గుర్తుపెట్టుకో, యేసును విడిచి వెళ్ళాడంటే వాడు కఠినాత్ముడై వెళ్ళారు. ఆ 70 మంది శిష్యులు కూడా అడ్డగా పారిపోయారు. నీవెప్పుడైతే నీ హృదయం కఠినముగా అపవాది చేతికి మలచబడిద్దో ప్రభు సన్నిధిలో నీకు కూర్చోబుద్ధి అవుతావు, ఆరాధనకి నీకు రాబుద్ధి అవుతావు, సంస్కారాధనలో నువ్వు పాలిభాగస్తులు అవబుద్ధి అవుతావు, సేవకులతో పరిశుద్ధులతో సహవాసం చేయబుద్ధి అవుతావు. పరిశుద్ధత అంటేనే ఎటకారంగా నీ జీవితంలో మలచబడిద్ది. లోక వ్యామోహాల వైపు పరుగులు తీస్తావు, సంపాదనల వైపు పరుగులు తీస్తావు, ఇష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటావు. ప్రభు వాక్యము బోధిస్తున్నా కానీ దానికి వ్యతిరేకమైనటువంటి శక్తిగా నువ్వు మలచబడతావు. ఎప్పుడంటే నీ హృదయం కఠినంగా ఉంటావు. ఈరోజు చాలా మంది క్రైస్తవ జీవితాన్ని కఠినంగా మార్చేస్తారు అపవాది. పేతురు తప్పు చేశాడు. అదే శిష్యుల్లో నుంచి యేసుప్రభు ఎవరెవరో నాకు తెలియదని 3 సార్లు. అసలు పేతురు ఎందుకు 3 సార్లు అబద్ధం ఆడుంటాడు? పేతురు, నీ బండ మీద నా యొక్క సంఘాన్ని, లేకపోతే నీ మీదే నా సంఘాన్ని కడతానన్నప్పుడు పక్కనే ఒకడన్నాడు, ఒరే నాయనా, వీడి బండ మీద కానీ సంఘాన్ని కట్టాడంటే, వీడి మీద సంఘాన్ని స్థాపించాడంటే నా ఆగడాలు ఆయన్ని పడగొట్టాలి. కాబట్టి 3 సార్లు అబద్ధమాడేటువంటి పాపానికి పేతురుని తీసుకెళ్ళాలి. అబద్ధమాడి పశ్చాత్తాప పడపోతే పేతురు కూడా భ్రష్టుడయ్యేవాడేమో. నీ జీవితాన్ని, నీ హృదయాన్ని కఠినం అపవాది ఎలా మరిచిద్దో తెలుసా? ఏదైనా కానీ ఒక చిన్న తప్పు ద్వారానో, అపరాధము ద్వారానో, లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో వంగనటువంటి స్థితి ద్వారానో నీ హృదయాన్ని అలా మలిచిద్దండి. పేతురు మీదే సంఘాన్ని కడతానన్నాడు. పేతురునే పడగొడితే సంఘం ఉంటుందా? అంత్య దినాల్లో అపవాది కూడా నీ హృదయం కఠినపరచడానికి, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నటువంటి నిన్ను బలహీనపరచాలని అపవాది ప్రయత్నం చేస్తుంది. ప్రియ క్రైస్తవ జనాంగం జాగ్రత్తగా వినండి. ఈ అంత్య దినాల్లో నీ హృదయాన్ని శుద్ధీకరించుకుంటూ మాంసపు హృదయంగా మలుచుకుంటూ, ఇది మాంసపు హృదయంగా మలచబడాలంటే
వాక్యము చేత ఎప్పటికప్పుడే ఈ రాతి అనేటువంటి హృదయాన్ని నలగొట్టుకుంటూ నీ జీవితాన్ని కొనసాగించు. దేవుని దృష్టిలో ఎవడు గొప్పోడు కాదు. ఎవడైతే ప్రభు పాదాలు పట్టుకుని నిరంతరం కొనసాగగలుగుతాడో, ఎవడైతే ప్రభు సన్నిధిని విడువక ప్రభువుని అంటి పెట్టుకుని ఉంటాడో వాడు మాత్రమే గొప్పోడు. డబ్బు ఉంది కదా ఈడు గొప్పోడు, డబ్బు ఎత్తున్నాడు కదా ఈడు గొప్పోడు, లేకపోతే వీడి దగ్గర కావలసినటువంటి బలం ఉంది కదా, వీడి దగ్గర కావలసినటువంటి అంగు ఉంది కదా, లేకపోతే వీడు ఇంతవరకు దూపం ఎత్తే పెద్ద పైనుంచి దేవదూతలు దిగి వచ్చేసి పెద్ద వరాలు ఇచ్చేశారు కదా అని నా జీవితాన్ని బట్టి ఇంకొకరి జీవితాన్ని బట్టి దేవుడు గొప్పతనం చూడండి. నిరంతరము ప్రభు పాదాల దగ్గర నువ్వు ఎంత నీవుగా నల్లగొట్టుకుని ఉంటున్నావో ఆ హృదయాన్ని చూస్తాడంతే. యెరోబాము ప్రారంభంలో చాలా ఘనుడు. ఎలాగంటే ఈక్వల్ టు డేవిడ్, దావీదుకి ఈక్వల్. ఆయన వాగ్దానం కూడా అలాంటిదే. కానీ చివరి దశకు వచ్చేసరికి భ్రష్టుడుగా మార్చబడ్డాడు. ఇస్కరియోతు యోధా ప్రారంభంలో చాలా ఘనుడు. ఎంతటి వాడంటే ఆ డబ్బంతా కూడా లెక్క పెట్టే పదవి ఇచ్చాడంటే అసలు ఎంత శ్రేష్టమైన విధానం కలిగి, ఎంత నమ్మికతో, ఎంత మంచి పదవిని అప్పచెప్పాడండి. ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకపరంగా చూసుకుంటే మంచి పదవా కాదా? డబ్బు పోస్ట్ నీకు ఇచ్చాడంటే నీ మీద నమ్మకం ఉండాలా లేదా? డబ్బు లెక్క పెట్టేటువంటి లేదా క్యాషియర్గా నేను ఏర్పరిచాడంటే ఎంత మంచి పదవి. కానీ చివరికి వచ్చేసరికి భ్రష్టుడైపోయాడు, ప్రయోజనం. పేతురుని భ్రష్టుడు చేయాలనుకుంది అపవాది, దావీదుని భ్రష్టుడు చేయాలనుకుంది అపవాది. దేవుని కొరకు నిలబడ్డారు. కారణం ఏంటంటే వారి హృదయాన్ని కాఠిన్యంగా పరుచుకునేటువంటి ప్రతి పరిస్థితిని కూడా వాక్యం చేత సరి చేసుకుంటూ ముందుకెళ్ళిపోయారు. వెంటనే పేతురుకి దేవుని మాట గుర్తొచ్చిందంతే. ఈరోజు చాలామందికి ఎన్ని బోధలున్నా హృదయాలు మారుతలే, ఎన్ని బోధలున్నా ఆధ్యాత్మికంగా ప్రార్థనా జీవితం పెరగట్లే. కారణం ఏంటి? కఠినుడిగా మార్చేస్తుందేమో ఎంత దినాల్లో అపవాది. ఒకసారి నువ్వు పరిశీలించు. కఠినమైనటువంటి హృదయము నీతి నుంచి పారిపోతాయి. క్రైస్తవ జీవితంలో నీతి నుంచి పారిపోయేటువంటి వాడిగా నువ్వు ఉండదు. నీతి అంటే ప్రార్థనతో, నీతి అంటే దేవుని యొక్క సన్నిధి, నీతి అంటే దేవుని యొక్క వాక్యం, నీతి అంటే దేవుణ్ణి ఆరాధించడం. నీతి నుంచి నువ్వు దూరం అయిపోతున్నావు అంటే దేవుణ్ణి ఆరాధించడానికి నీ మనసు ఒప్పుకోవట్లేదండి. ప్రార్థించడానికి కానీ, వాక్యం వినటానికి కానీ, వాక్యం చదవటానికి కానీ నీ మనసు అంగీకరించట్లేదంటే నీ హృదయం కఠినమైపోయింది. నేను అనుకోవచ్చు, నేను ప్రార్థించాలనేటువంటి మనస్సు నాకు లేనప్పుడు, దేవుని వాక్యం చదవాలి అనే మనస్సు నాకు లేనప్పుడు, దేవుని సన్నిధిలో ధ్యానం చేయాలనే మనస్సు నాకు లేనప్పుడు దేవుడు నన్ను అభిషేకించిన అభిషేకము నిరర్థకంగా మనకు మిగిలిపోతుంది. నువ్వు అనుకోవచ్చు, నేను గొప్ప దేవునికి చాలా దగ్గర సొత్తు, అసలు నేను మామూలు కాదు, ప్రపంచం అందరం ఉన్న నన్ను ఒక్కదాన్నే దేవుడు సపరేట్గా. దేవునిలో నీతిలో కొనసాగలేనటువంటి నీ స్థితి ఎంత సపరేట్ అయినా యెరోబాములాగా తగలడి. ప్రపంచంలో ఉన్న జనాంగం కంటే ఒక మాటలు ఆలోచించాలంటే ఇస్కరియోతు యోధా దేవుణ్ణి అప్పగించే వరకు శ్రేష్ఠుడా కాడా? వాడు పుట్టకుండా ఉంటే మంచిదనేటువంటి మాటకు వారసుడు ఎందుకు అయ్యాడు? ఎన్ని బోధలు దేవుని వినలా, ఎన్ని వాక్యాలు దేవుని వినలా, ఎన్నిసార్లు దేవుడు గద్దించి ఉండడం. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని, ఆ స్థానాన్ని, లేకపోతే ఆ స్థితిని నీ జీవితంలో ఎంత దిగజారేటువంటి పరిస్థితికి తీసుకెళ్తున్నావో ఆలోచించు. ఆత్మ నీతో మాట్లాడుతున్నాడు. దేవుని మాటలు వింటున్నావు నువ్వు కూడా. నేనేం ప్రకటించగలను? ప్రభువే సాక్షాత్తు ప్రకటించినా కానీ వాడు బ్రతుకు మారలేదంటే చూసుకోండి. పరిశుద్ధాత్ముడు ఈరోజు ఎన్నిసార్లు నీతో మాట్లాడుతున్నా కానీ, నీ జీవితంలో ఎప్పుడు చూసినా కానీ అదే కఠినత్వంతో, అదే జీవితాన్ని అవలంబిస్తూ నీతికి దూరంగా మారిపోతున్నావంటే ప్రార్థించడానికి సాకులు, ఉపవాసం ఉండి ధూపం వేయడానికి సాకులు, నిరంతరం ప్రభు సన్నిధిలో ఎదగటానికి సాకులు, ఇలాంటి వాటితో నువ్వు బ్రతుకుతున్నావు అంటే నిజంగా
నువ్వెంత దుస్థితికి దిగజారిపోతున్నావో అర్థం చేసుకో. నిన్ను నువ్వు బలపరుచుకోవడానికి ఆ నీతి కోసం పరితపించండి. పారిపోయే వాళ్ళలాగా ఆ నీతి కోసం నువ్వు వేదన చెంది, ఆ నీతి కోసం నువ్వు పరితపించు. ఆ ప్రార్థన, ఆ ధూపము, ఆ వాక్య ధ్యానము నీ జీవితంలో అవలంబించుకో. ప్రభు రాజ్యంలో గొప్ప స్థానాన్ని పొందుకుంటావు. ప్రభు రాజ్యం మంచి వారసుడుగా నువ్వు నిలబడగలుగుతావు. అంతేకాదు, నీ బ్రతికినటువంటి దినములలో ప్రభు కృపేంటో నీ పక్షాన్ని నువ్వు చూడగలుగుతావు. నిలబడేటువంటి సున్నిత హృదయస్థుడిగా, మాంసపు హృదయస్థుడిగా నువ్వు బ్రతుకు. ప్రభు రాజ్యం నీకు, నీ కుటుంబానికి నిరంతరం ఆయన అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకున్నాను.